కూటమి ప్రభుత్వ రాకతో సాగునీటి ప్రాజెక్టులకు మళ్లీ మంచి రోజులు వచ్చాయి. వైసీపీ పాలనలో 5 ఏళ్ల పాటు నిలిచిన హంద్రీనివా సుజల స్రవంతి ఎత్తిపోతల పథకం పనుల్లో కదలిక వచ్చింది. చివరి ఆయకట్టు భూములకు సైతం సాగునీరు అందించే లక్ష్యంతో పొంగనూరు, కుప్పం బ్రాంచ్ కాలువలకు లైనింగ్ పనులు శరవేగంగా సాగుతున్నాయి. వచ్చే ఏడాది మే నాటికి పనులు పూర్తి చేసి కాలువల ద్వారా నీరు పారించి చెరువులు నింపనున్నారు. సీమ బీడు భూముల్లో కృష్ణమ్మ పరవళ్లు తొక్కనుంది. శాశ్వత సాగునీటి వనరు లేని ఉమ్మడి చిత్తూరు జిల్లా పడమటి మండలాల్ని హంద్రీనివా నీటితో సస్యశ్యామలం చేయనున్నారు. జీవితకాలంలో 1-2 సార్లు మినహా కాల్వల్లో నీటిని చూడని రైతుల కళ్లల్లో ఆనందం నింపేందుకు శరవేగంగా పనులు సాగుతున్నాయి. పుంగనూరు, కుప్పం బ్రాంచ్ కెనాల్ ద్వారా సాగునీటిని అందించేందుకు కూటమి ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. కాలువల లైనింగ్ ద్వారా లీకేజీల్ని అరికట్టి ప్రవాహ వేగం పెంచే విధంగా పూర్తి స్థాయిలో చర్యలు చేపట్టింది. తొలి బడ్జెట్లోనే పుంగనూరు బ్రాంచ్ కెనాల్ కు 250 కోట్లు, కుప్పం బ్రాంచ్ కెనాల్ కు 150 కోట్లు కేటాయించింది. అన్నమయ్య జిల్లా పెద్దతిప్ప సముద్రం మండలం బొంతలపల్లె నుంచి చిత్తూరు జిల్లా పెద్ద పంజాని మండలం అప్పినపల్లె వరకు 132 కిలోమీటర్ల మేర కాలువ గట్లపై ఉన్న చెట్లు, పిచ్చి మొక్కలు తొలగింపు పనులు శరవేగంగా సాగుతున్నాయి. ఎన్టీఆర్ హయాంలో హంద్రీనివా సుజల స్రవంతి పథకానికి శ్రీకారం చుట్టగా 2014-19 మధ్య కాలంలో చంద్రబాబు పనులు పరుగులు పెట్టించారు. ఆ తర్వాత వైసీపీ అధికారం చేపట్టడంతో ఎక్కడికక్కడ పనులు నిలిచిపోయాయి. కృష్ణా జలాలు కళ్లారా చూద్దామనుకున్న రైతుల ఆశలు అడియాసలయ్యాయి. తిరిగి కూటమి ప్రభుత్వం రావడం హంద్రీనివా పనులు పట్టాలెక్కిస్తున్నందున అన్నదాతలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మాకు నీళ్లు వస్తే పంటలు చేసుకునేదానికి ఉపయోగం ఉంటుంది. పంటలు ఉన్నాయి, చేసుకునేకే భూములు ఉన్నాయి, చేయగలుగుతాము. మేము చేస్తే మేము నీళ్ళు వస్తే మీ ద్వారా మేము బాగుంటాం, పచ్చగా ఉంటాం. ఇన్నేళ్ళు ఎవరు పట్టించుకోవాలి, మేము పట్టించుకొని మేమేం చేసేది? అదే ముందుండే వాళ్ళకి ఉండాల్సిండే పట్టించుకునేది. ఇప్పుడు మనం ఏం చేసేది? ఇప్పుడు ఆయన వచ్చినాడు కాబట్టి పట్టించుకున్నాడు, చేస్తా ఉన్నాడు. ఆయనతో మేము వద్దాము. నీళ్లు వస్తాయని చెప్పా కదా ఈ పని చేపిస్తా ఉన్నాడు. నీళ్ళు వస్తాయనే కదా ఎదురు చూయినా వచ్చినా రాలా కదా. వచ్చి కొన్ని రోజులు వచ్చా, కొన్ని రోజులు నిలిచిపోయినాయి అంతే. మంచి పంట నోటికి వచ్చే టైంలో ఆబ్జాలు చేయాలి. మళ్ళీ మోటార్లో పాడో, చెరువులో పాడో పెట్టుకొని, బావుల్లో పెట్టుకొని కొట్టుకున్నాం. ఇప్పుడు ఆ బాధలు తీరుతాయనే కదా మేము అనుకుంటున్నాం. ఇల్లు కాలువలో వస్తే గొడ్డు, గోద, పిల్ల బెట్టలు తాగుతాయి. నీళ్లు ఆడ చెరువులో లేకుండా పోతే, వర్షం లేకుండా కూడా నీళ్లు ఉంటే ఎడుంటే పిల్లపాడు మేస్తాయి, నీళ్లు తాగుతాయి. ప్రతి ఒక్కరికి సౌకర్యంగా ఉంటుంది, రైతులకి బాగుంటుంది, అన్నిటికీ బాగుంటుంది. మొదలైంది కాబట్టి ఈసారి ఏదో చేస్తారు. నీళ్ళు ఇంకా ఖచ్చితంగా వస్తాయని, కుప్పానికి పోతాయని దీంతో చేస్తా ఉన్నారు. పోతాయి, వస్తాయని చెప్తా ఉన్నారు, వస్తాయి వింటా ఉన్నారు. నమ్మకం ఉంది. నమ్మకుడు గొర్రెలు, గొడ్డు, ఆవులు, మేతలు ఇవన్నీ కూడా తాగేదానికి ఎండాకాలము కొంచెం చెరువులో నీళ్ళు లేవు, వర్షాలు లేదానికి తాగేదానికి పట్టేదానికి బాగుంటుంది. నీళ్ళు వాటర్ అయితే గ్రౌండ్ లెవెల్ పెరుగుతుంది. వాటర్ పోతే వర్క్ చేసిన దానికి ఫలితం ఏమంటే నీళ్లు పోతే మంచిదే ఉంటుంది. ఇప్పుడు కాదు, ఇప్పటికి దాదాపు అంటే 15-20 ఏళ్ళ కాలువ పనులు జరిగాయి. 2 సార్లు పోయినాయి మేము చూడంగా. అంతేగాని మనకేం పోయింది ఏం లేదు. నిరంతరం నీళ్ళు వాటర్ పోయింది లేదు, చెరువులన్నీ నింపింది లేదు. ఇప్పుడన్నా నింపితే అది సంతోషం. వచ్చే ఏడాది మేకల్లా పనులు పూర్తి చేసి ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని పుంగనూరు, పలమనేరు, కుప్పం, పీలేరు, మదనపల్లి నియోజకవర్గాల్లో ఆయకట్టుకు సాగునీటితో పాటు పరిసర ప్రాంతాల చెరువుల్ని నింపుతామని అధికారులు తెలిపారు. మొత్తం పుంగనూరు బ్రాంచ్ కెనాల్, కుప్పం బ్రాంచ్ కెనాల్, అందులో ఉన్నటువంటి కుప్పం బ్రాంచ్ కెనాల్ ఉన్నటువంటి 120 చెరువులు కూడా అన్ని మే 30 లైనింగ్ పనులను పూర్తి చేసి దానికి తగ్గట్టుగా పూర్తి స్థాయిలో కుప్పం టైలింగ్ కూడా నిలిస్తాము. అన్ని చెరువులు కూడా నీళ్లు నింపేదానికి గవర్నమెంట్ ప్రయారిటీగా తీసుకొని ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. దాని ప్రకారం అన్ని యాక్షన్ ప్లాన్ తయారు చేసి చురుకుగా మనం యాక్టివిటీ అంతా జరుగుతున్నాయి. హంద్రీనివా పనులు పూర్తయి కాల్వల్లో నీరు పారితే 1,20,000 ఎకరాలకు సాగునీటితో పాటు ఉమ్మడి చిత్తూరు జిల్లా పశ్చిమ నియోజకవర్గాల తాగునీటి ఎద్దడి తీరనుంది.